పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మరి దేశంలో కుల వ్యవస్థ ఉంది. ఏం చేద్దాం మరి? వీళ్ళని అందరినీ ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో 5,000-7,000 కులాలు ఉన్నాయి. ప్రతిసారి కుల జనగణన చేస్తుంటే కొత్త కొత్త కులాలు వస్తూ ఉన్నాయి. ఎందుకు వస్తూ ఉన్నాయంటే అప్పటిదాకా వాళ్ళ కులాన్ని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అయినటువంటి వాళ్ళు మళ్ళీ కొద్దిగా ధైర్యం వచ్చి మళ్ళీ ఒక 10 ఏళ్ళకి ఒకసారి కాబట్టి 10 ఏళ్ళకి ధైర్యం వచ్చి కులం గురించి చెప్పుకోవడానికి కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారు. 1831 నుంచి ఇదే కథ నడుస్తూ ఉంది. 2,500 కులాలు ఉన్నటువంటి భారతదేశం ఇప్పుడు 5,000-7,000 కులాల వైపు, 5,000-7,000 కులాల వైపు వెళుతూ ఉంది. దీన్ని భారత రాజ్యాంగం 4 చేసింది. 4 కులాలు చేసింది: ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. సో ఈ చేసిన తర్వాత వెనకబడ్డ కులాలు ఏదైతే ఉన్నాయో, మరి భారత రాజ్యాంగం ప్రకారం చూసుకున్నప్పుడు లేకపోతే ఉన్నటువంటి సోర్స్ ప్రకారం చూసినప్పుడు ఆర్థిక సమానత్వం అనేది సాధ్యం కాదు. భారతదేశంలో అనేక సర్వేలు, అనేక సంస్థలు చెప్పిన తర్వాత సాధ్యం కాదనేది అర్థమైంది. ఉన్నదల్లా ఒకటే, అది ఏంటంటే సామాజిక న్యాయం. అదే రిజర్వేషన్స్ ద్వారా వస్తుంటుంది అనేది. ఓసీలు మాకు లేదని చెప్పేసి 1990 నుంచి 1990 తర్వాతనే బీసీ రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాలు వస్తున్నాయి. అంటే ఈ యొక్క 25 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 35 సంవత్సరాలకే ఓసీలు అల్లల్లాడిపోయారు. అప్పుడు దాకా కొట్టుకుపోయింది ఓసీలు. వాళ్ళు ఈడబ్ల్యూఎస్ పేరుతోనే రిజర్వేషన్ తీసిపోయారు. సామాన్యులకేమో మీకు కూడా అవకాశం ఉంటుంది అని సామాన్యులు చెప్తున్నారు. కానీ సబ్ క్లాసులు ఏంటంటే ఇప్పటికీ రిజర్వేషన్ పొందుతున్నటువంటి కులాలకు అవకాశం లేదని ఎక్కడో ఆ బ్రౌన్ నిఘంటు ఎంతలా పుస్తకంలో ఎక్కడో మూలలో ట్యాగ్ పెట్టారు. సో కాబట్టి ఓసీలకు తప్ప అది ఎవరికి అప్లై కాదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నది. సో ఇందులో ఎస్టీలకు క్రిమిలేయర్ లేదు, బీసీలకు క్రిమిలేయర్ పెట్టారు. 8 నుంచి 12 లక్షల ఆదాయం మించి ఉంటే ఇక తీసుకోవడానికి లేదని. మరి టీచర్లకు కూడా అట్లా చూస్తే టీచర్ల పిల్లలు కూడా ఎలిజిబిలిటీ కాదు, అట్లా రిజర్వేషన్కి రాకుండా పోతూ ఉన్నారు. సో ఇంకా ఇప్పుడు ఎస్సీకి తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అసలు ఎస్సీ బీసీలకి క్రిమిలేయర్ తీసేయాలి. అసలు కొన్ని ఉద్యోగాలు బ్యాక్లాగులు పడిపోతున్నాయి అంటే ఆ స్థాయి దాకా రాలేదనేది. సో ట్రిపుల్ ఐటీలు కానీ, నీట్ కానీ వీటికి సంబంధించి పేద పిల్లలు ఎట్లాగో చదవలేరు. బీసీల బ్యాక్లాగులు కానీ, ఎస్సీల బ్యాక్లాగులు కానీ. కొద్దిగా ఎస్సీల కంటే కొద్దిగా చాలా కాలం నుంచి వస్తుంది కాబట్టి క్రిమిలేయర్ ఓకే. 79 ఏళ్ళు బట్టి అంటే భారత రాజ్యాంగం పెట్టిన కాడ నుంచి 79 అంటే 1947, 1950, 51 అనుకోండి. సరే 75 ఏళ్ళుగా వాళ్ళకి రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయి కాబట్టి కొంతమందికి అందడానికి ఆస్కారం ఉంది. బీసీలకు ఆ రిజర్వేషన్స్ ఏం లేవు కాబట్టి జనరల్ కోటాలో రావాలి కాబట్టి కష్టంగా ఉంది. అవన్నీ బ్యాక్లాగ్ పడ్డా మళ్ళీ ఓసీలకు ఇచ్చేస్తున్నారు. ఆ విధంగా చదువుకున్న వాళ్ళు లేక ఆ విధంగా బీసీలకు నష్టం జరుగుతుంది. ఎస్సీలు కూడా క్రిమిలేయర్ పెట్టారనే కథా కార్యక్రమం నడుస్తూ ఉంది. క్రిమిలేయర్ తీసేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అసలు క్రిమిలేయర్ మొత్తం ఎత్తేయాలా, అసలు రిజర్వేషన్లు ఎత్తేయాలని మేధావులు మేసే ఆవులు చెప్తా ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా బీసీ ఎస్సీ సమాజానికి ఇది నష్టం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఆ విధంగా ఇట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో క్రిమిలేయరు బీసీలకి ఎస్సీలకి తీసేయాలి, మ్యాక్సిమం చదువుకునే అవకాశాలు కల్పించాలి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో ఇందులో మిగిలిపోయినటువంటి బ్యాక్లాగులు మళ్ళీ నోటిఫికేషన్ లేకపోతే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మధ్యంతర నోటిఫికేషన్ వేసి ఆ విధంగా ఆ బీసీ కులాలు, ఆ ఎస్సీ కులాలు, బహుజన కులాలతోని, ట్రైబల్స్తోని వాళ్ళతోనే నింపాలి తప్ప మరొకటి ఉండకూడదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. క్రిమిలేయర్ అనేది విద్యా ఉద్యోగాలకు సంబంధించింది కాదు. ఎస్సీ ఎస్టీ సప్లాను, బీసీ సప్లాను ఉండటం వల్ల ఆయా కులాల మీద, ఆయా జాతుల మీద ఆ ఫండ్స్ ఖర్చు చేయటం వల్ల ఉపయోగం దొరుకుతుంది. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇది కేవలం విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అంశమే కాకుండా త్రాగునీరు, సాగునీరు, మాతా శిశు మరణాలకు సంబంధించినటువంటి దాన్ని డిక్రీ చేయటం, తగ్గించడం, అదేవిధంగా రక్తహీనత సమస్య, పోషకాహార సమస్యను అధిగమించడం, విద్య, వైద్యం, ఉపాధి రంగాలు, షెల్టరు, స్వయం ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వీటన్నిటికి సంబంధించింది. అసలు ఇందుగలడు అందులేడని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందెందుగలడు చందంగా అన్ని రంగాలకు సంబంధించి సర్వత్రా రంగాలకి, సర్వరంగాలకి అందరికీ వర్తించే విధంగా తీసుకుపోవాలి. కొంచెం వీక్గా ఉన్నటువంటి కుర్రాడు ఉన్నాడు అనుకోండి, ఒక తండ్రికి 4 కొడుకులు. ఎస్సీ ఎస్టీ తమ్ముళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే ఆయుష్మాన్ భవ కార్డు ఉంది అనుకుందాము. బీసీలకు లేదనుకుందాము. ఓసీలకు ఆల్రెడీ పొలం పుట్ర ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అందుతుంటుంది, ప్రాబ్లం లేదు. బీసీలకి మరి ఆరోగ్యశ్రీ కార్డు, ఆయుష్మాన్ భవ ఇవ్వాలి. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పటిదాకా వస్తున్నటువంటి రిజర్వేషన్స్ ఫలాలు వీళ్ళకి అందట్లేదు కాబట్టి వీళ్ళు ఎస్సీ ఎస్టీల కంటే వెనకబడి ఉన్నారు.
75 ఏళ్లుగా ఎస్సీ, ఎస్టీలకి రాజ్యాంగం ప్రకారం హక్కులు వస్తున్నాయి గానీ, బీసీలకి అందట్లేదు. బీసీల వాటాలన్నీ ఓసీలు కొట్టకపోతున్నారు. అట్లా చెప్పాల్సొస్తే తెలంగాణ రాష్ట్రంలో కేవలం 4% ఉన్న రెడ్లు మొత్తం కలిపితే 7.3%, 8% అనుకోండి. 8% లేనటువంటి వాళ్ళు ఇలా తెలంగాణ శాసనసభలో 119 ఎమ్మెల్యే స్థానాలకి 50 మంది ఉన్నారు ఓసీలు. 8% కూడా లేరు. అయన్నీ బీసీలే. ఎస్సీ, ఎస్టీలు రాజ్యాంగం ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఇది కేవలం రాజ్యాంగానికి సంబంధించింది, శాసనసభలకు సంబంధించిందే కాదు, హక్కులకు సంబంధించి అన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి అసలు క్రిమిలేయర్ బీసీ, ఎస్సీలకు ఉండకూడదనేది ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సకల కుల జనగణన చేయండి. ఈ 79 ఏళ్లలో ఎవరికెంత వాటా వచ్చింది, అసలు ఎవరికి ఆ ఫలాలు అందినాయా లేదనేది మండల కమిషను, కాళేకర్ కమిషను, పుట్టుస్వామి కమిషను, మురళీధర్రావు కమిషన్, ఈ కమిషన్లన్నీ ఏం తెలిసింది, బీసీలు వెనకబడి ఉన్నాయనే కదా, బహుజన కులాలు వెనకబడి ఉన్నాయని కదా. నిజంగా అభివృద్ధి చెందితే చెప్పండి, సంతోషం, మేము కూడా సంతోషపడతాం మా కులాలు అభివృద్ధి చెందినాయని. సో ముఖ్యంగా బీసీ ఉపకులాలు వెనకబడి ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో వీటిని అధిగమిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక కేంద్రం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూసినప్పుడు కేంద్ర జాబితాలో 2633 బీసీ కులాలు ఉంటే అందులో కేవలం 40 కులాలు మాత్రమే 50% రిజర్వేషన్ తగ్గించుకున్నాయని, 994 కులాలకు ఒక్క ఉద్యోగాన్ని కానీ ఒక్క విద్యా సీట్ని కానీ పొందలేదని, 1400 కులాలకు 1% కంటే తక్కువ ప్రాతినిధ్యం వచ్చిందని బీహార్లో కుల సర్వేలో నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ మనకి అర్థమవుతున్నాయి. అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు బీహార్కి సంబంధించి 20,49,370 ఉంటే 6,21,481 ఉద్యోగాలు ఓబీసీలు అంటే 25% ఉన్నారు. ఓబీసీల కంటే జనాభాలో ఎక్కువ ఉన్నటువంటి ఈబీసీలు 4,61,725 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. సో ఇది పరిస్థితి. మొత్తంగా చూస్తే బీసీలకు ఉద్యోగాలు 52% వరకు ప్రాతినిధ్యం లభించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. కానీ లెక్కిస్తే 4-5 కులాలు మాత్రమే కొట్టుకొని పోతున్నాయి అవి. సో మనం ఏబిసిడి వర్గీకరణ చేయమంటున్నాం. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. అందులో విద్యా ఉద్యోగాలు ఎట్లా ఆ విభాగాలని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది క్రిమిలేయర్ ద్వారా అయిద్దని మనం చెప్పలేంలే కానీ, సో దీర్ఘకాలికంగా అది ఒక పాలసీగా వెళ్ళినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది తప్పితే మరొకటి కాదు. సో రిజర్వేషన్లు వర్తింపజేయాలని సూచనలుగా క్రిమిలేయర్ విధానం ఉంటేనే అందరికీ న్యాయం జరిగింది, సమానత్వం జరిగిద్ది. సరే అంటే కలెక్టర్ పిల్లలు నెలకు ₹1,00,000 సంపాదించే కుటుంబాలు వాళ్ళు చదివించుకోగలరు. సో సామాజిక న్యాయం కోసం తగినటువంటి ఇది అవసరమే. క్రిమిలేయర్ అయితే ఇప్పుడు తీసేయాలి. సో కలెక్టర్ పిల్లలు, ఎస్పీల పిల్లలే రిజర్వేషన్స్ పొందుతున్నారనేది ఉన్నది. సో కాబట్టి అది వాళ్ళకి సంబంధించి మినహాయించాల్సిందే. సో పోను క్రిమిలేయరు మిగతా వర్గాలకు సంబంధించి అంటే 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా అట్లా సర్టిఫికేట్లు పెట్టి రిజర్వేషన్ పెట్టాల్సిన అవసరం లేదేమో. సరే ఇప్పటికైతే బీసీ బ్యాక్లాగులు, ఎస్సీ బ్యాక్లాగులు, ఎస్టీ బ్యాక్లాగులు ఉన్నాయి కాబట్టి క్రిమిలేయర్ ఇప్పుడు ఉండకుండా ఉంటేనే మంచిది కొంతకాలం. బీసీలకి ఉంటే గింటే 20 లక్షల పైన ఉండాలి. 5 లక్షలు, 8 లక్షలు, 12 లక్షలు అనేది అసలు మిడిల్ క్లాస్ టీచర్స్కి, మిడిల్ క్లాస్ కుటుంబాలకు కూడా అందట్లేదు కాబట్టి క్రిమిలేయర్ ఇప్పుడు వద్దు. బ్యాక్లాగులు పోస్టులు పెడుతున్నా భవిష్యత్తులో దాన్ని 20 లక్షల దాకా పెంచే అవకాశం ఉంటే 20-30 లక్షల ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.